పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. చాలు అది నిత్యము నిలుచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటమేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని ప్రాధేయపడుతున్నాం. ప్రభువా, వినబుద్ధి పుట్టించే దేవుడు మీరే, గ్రహింపజేసే మనసు ఇచ్చేది మీరే, ఒప్పింపజేసేవాడు మీరే, కార్యములన్నీ చేసే పరిశుద్ధాత్మదేవ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా అల్పుడైన నన్ను మీరు నాయన అంగీకరించి మీ ప్రయోజనకరమైన పాత్రగా వాడుకోమని, చిన్న బిడ్డలు అలర చేయకుండా సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవ ఈ ప్రాంగణమంతా మీ సన్నిధి మాతో ఉంచి మీరు చేయను దర్శించిన కార్యాలన్నీ మాలో చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. నిత్యము నిలిచేవి అవి కొన్నే ఉంటాయండి, అన్నీ ఉండవు. మనం ఒక గట్టిగా ఉంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం. ఇంకా అంతకు మించి ఎక్కువగా మనకి అవకాశం లేదు. అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు, లేకపోతే 70, అక్కడితో అయిపోద్ది మన పని. ఈ దినాల్లో యవనస్తులు చూస్తే 70-80 దాకా కూడా వాళ్ళు వచ్చేలా కనిపించట్లా. ముందే సర్దేస్తున్నారు మొత్తం దుకాణం. కాబట్టి ప్రియులారా, నిత్యము అంటే భూమి పుట్టింది మొదలుకొని మరలా అది ఇన్ఫినిట్ అన్నమాట, అనంతము. నిత్యము అంటే నిత్యము 2 ఉంటాయి. నిత్యము ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. నిత్యము ఉంటాయి. నిత్యత్వము అనే పదానికి 2 కూడా ఉంటాయి. నరకం ఎప్పుడు ఉంటుంది, పరలోకం కూడా ఎప్పుడూ ఉంటుంది. నిత్యము ఉండేవి అవి 2. కాబట్టి నిత్యము ఉండే వాటిలో ఒకటి ఏంటంటే యెహోవా యందైన భయము అన్నాడు. ఏంటండి? దేవుడంటే మనలో ప్రతి ఒక్కొక్కరికి భయం ఉంటే ఆ భయము మనలను నిత్యత్వంలో ఉండేలాగా మనల్ని సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. భయము లేకపోతేనే చాలా ప్రమాదం. భయం లేని కోడిపెట్ట వెళ్ళి ఎక్కడ ఎడుతుందంటే గుడ్డు మేతేసి ఆయనేమో ఒక ఆయన ఉంటాడు, గూడ్లు కప్పెట్టి అయినా ఆయనే ఉంటాడు, దానికి రక్షణ ఇచ్చే అయినా ఆయనే ఉంటాడు, అన్నీ ఆయనే చేస్తాడు. ఇది మాత్రం ఆ గూట్లో పెట్టదు, గుడ్డు వెళ్ళి ఎక్కడో పెడుతుంది. అది భయం లేనట్టు పరిస్థితి అనమాట అండి. భయము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు అంటే ఏముండాలి చెప్పండి? భయం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. యెహోవా యందైన భయం అది పవిత్రంగా మనల్ని కాపాడుతుంది. అది నిత్యము నిలిచి ఉంటుంది, నిలిచేటట్లుగా మనల్ని సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ యాత్రలో దేవుడంటే ఒక భయం అనేది చాలా ప్రాముఖ్యం మనుషులకి. ఆ భయం లేకపోతే మనం నిత్యము నిలిచే ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యము సజీవుడిగా ఉండే ఆ దేవాతి దేవునితో పాటు ఆయన వెనకాల తిరిగే అంత నిత్యత్వం మనం సంపాదించుకోవడానికి కావలసినట్టుగా అలాంటి కృప మనం పొందుకోలేమని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మనకు ఉండాల్సింది ఏంటంటే యెహోవా యందైన భయము ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యందు భయం మనకు ఉండాలి. అలాగే భర్త అంటే కూడా భార్యకి ఏముండాలండి? భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఆ కుటుంబం సజావుగా ఉండదు, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండదు. నీలెక్కేటంటే వాళ్ళకి ఏమి ఆశీర్వాదకరంగా ఉంటుంది కుటుంబం అండి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు సంపాదించున్నావు, నేను సంపాదించున్నాను, ఏటి నీ లెక్క ఏంటి, ఏటి నువ్వు ఎక్కువ అన్నట్టుగా మాట్లాడితే భయం లేకపోతే ముందుకు వెళ్ళదు, సంసారం కష్టమైపోతుంది.
భయం చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో అయినా పిల్లలకి తండ్రి అంటే తల్లి అంటే ఏముండాలా? భయం ఉండాలి. భయం ఉంటే అమ్మో మా నాన్న వస్తాడేమో, కొట్టేస్తాడేమో, హోంవర్క్ రాసుకోకపోతే తిడతాడేమో, ఆ భయం ఉంటే హోంవర్క్ రాసుకుంటారు. ఆ భయం ఉంటే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. అవునమ్మా కదా? ఆ భయం ఉంటే క్రమశిక్షణగా ఉంటారు. ఆ భయమే లేకపోతే నాన్న వచ్చినా చెల్ల చూస్తానంటారు, అమ్మ ఎదురుగుండా చెల్ల చూస్తానంటారు, తల్లిదండ్రులు ఎదురుగుండానే కొట్టుకుంటూ ఉంటారు. ఏయ్ ఏంటి? భయం అనేది చాలా ప్రాముఖ్యం. భయం లేకపోతే మనం క్రమంగా ఉండలేం. కాబట్టి ప్రియులరా, భక్తుడు మనకు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, దేవుని యందైన భయం, యెహోవా యందు భయము పవిత్రంగా మనలను కాపాడుతుంది అని చెప్తా ఉన్నాడు. అది నిత్యము నిలిచి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనము పవిత్రులంగా కాపాడబడు నిమిత్తము నిత్యము నివసించే దేవునితో ఉండే అంతటి వారిగా మనను సిద్ధపరచుటకు మనకి కావాల్సింది దేవుని భయం అని ఒక సత్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవుని భయం అంటే ఏంటంటే చెడుతనమును అసహ్యించుకోవడం. దేవుని భయం అంటే ఏంటండి? చెడుతనాన్ని అసహ్యించుకోవడం అనేది దేవుని భయం అంటే అర్థం. అమ్మా అరే చెడుతనమును అసహ్యించుకునుట అండి. దేవుని భయం అంటే ఏంటంటే అర్థం? దేవుని భయం ఉన్నవాడు చెడుతనాన్ని అసహ్యించుకుంటాడు. దేవుని భయం లేనోడు ఎటువంటి చెడు పనైనా చేస్తా పోతూ ఉంటాడు అండి. దేవుని భయం ఉందా లేదా అని మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం, మొదటి పాయింట్. మనం కూడా దేవుని వలె నిత్యము నిలిచి ఉండేవారిగా సిద్ధపడాలని కోరుకున్నట్లయితే, నిత్యము మనం దేవునితో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడే బిడ్డలమైతే, దేవుని భయం మనకి ఉంటే ఎలాగ ఉండాలి అనేది వివరణ చెప్తా ఉన్నాడు. అమ్మ చెప్పమ్మా, చదవమ్మా. సామెతలు 8:13. అది అంతే, సరిపోద్ది, ఇంకేమక్కర్లా. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం చెడుతనమును అసహ్యించుకోవడం. అంతే, ఇందులో పెద్ద మర్మేం లేదు. చెడుతనమును, నేను ఉదయం తెల్లవారుజామున ఇవన్నీ తిరిగేస్తూ ఉంటే, బైబిల్ అని తిరిగేస్తూ ఉంటే, చెడుతనము అనేది ఇన్ని చోట్ల ఉంది. ఎన్ని చోట్లండి? చెడుతనము అనేది ఇన్ని చోట్ల కనపడింది. ఏంటి ఇన్ని చెప్పాలంటే తెల్లారిపోద్దేమో అనుకున్నాను నేను. చెడుతనము అంటే ఏంటండి? నాన్న చక్కగా కూర్చో, అక్కడ కూర్చో, మంచోడు, వెరీ గుడ్. అమ్మా, చెడుతనం అనేది ఇన్ని చోట్ల రాసి ఉందండి. అందులో ఒక 4-5 అన్న మీకు గుర్తు చేస్తాను. దావీదుకి చక్కగా భార్యలు ఉన్నారా లేదా? ఏమండి? చక్కగా భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఏమీ లోటు లేదు. కానీ పరాయోడు భార్య, ఎవరి భార్య అండి? ఊరియా భార్య. ఆమె ఊరియాకి భార్య. అతడు సైన్యంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతడి భార్య ఈయనకి ఎందుకు? అసలు ఏమన్నా అర్థం ఉందంటారా? ఈయన పైన ప్రార్థన చేసుకోవాల్సిన టైంలో అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరిగితే ఇలా కింద చూసాడంట. చూస్తే ఆమె పేదోళ్ళు అయి ఉంటారు, స్నానం చేస్తుంటే కనపడ్డదంట. వెంటనే రాజుగారు కదండి, అధికారం ఉంది కదండి, ఆర్డర్ వేసాడు. ఆర్డర్ అయితే అధికారం కదా, అంత బలాత్కారం తీసుకొచ్చారు. పాపం అయిపోయింది. ఇప్పుడు ఆ పాపాన్ని కప్పెట్టుకుంటాకి ఆ భర్త మీద గెంటెత్తాక ప్రయత్నం చేశాడు. అతడేమో యెహోవా మందస్సము సైన్యంలో ఉండగా, యుద్ధభూమిలో ఉండగా, నాకంటే పై అధికారులందరూ యుద్ధభూమిలో ఉండగా నేను భార్యతో సంతోషంగా ఉండబెట్టి నేను వెళ్ళను అని అక్కడే పడుకున్నాడు. వెళ్ళమన్నా సరే అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి ఈయన్ని బాగా యుద్ధం జరిగి ఇక్కడ పెట్టి ఈడే చచ్చిపోలేక చేయని చెప్పేసి పంపిస్తే, బాగా యుద్ధం జరిగే చోట పెడితే శత్రువులు చంపేశారు, అయిపోయింది. ఇప్పుడు ఒకటేమో తప్పు, అతడి భార్యతో పాపం చేయడం మొదటి తప్పు. అది అతని మీదకి నెట్టేయటాన్ని చూడటం
అతను అంగీకరించకపోవడంతో అతన్ని నరహత్యకు ఈయనే చంపించేసినట్టే అతన్ని. అదొక తప్పు. ఇన్ని తప్పులు చేసి ఏమరన్నట్టుగా సింహాసనం మీద కూర్చున్నాడు పరిశుద్ధుల్లాగా. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉపయోగించిన పదాల్లో ఒక పదం చెడుతనము అనే మాట రాశాడు. ఏమి రాశాడండి? చెడుతనము. ఈ చెడుతనము నువ్వు చేసి ఏమి ఎరగనట్టుగా కూర్చున్నావు, ఆ మనుషుడు నీవే అన్నాడు. నీకు ఒక భర్త ఉన్నాడుగా, దేవుడు నీకు ఒక భర్త ఇచ్చాడుగా. చచ్చిపోయేదాకా ఏం ప్రమాణం చేస్తాం? ఏం ప్రమాణం చేస్తామండి? చెప్పండి అమ్మా. అమ్మ ఏం ప్రమాణం చేస్తావురా? ఏం ప్రమాణం చేస్తాం? చనిపోయేదాకా నిన్ను తప్ప వేరొక పురుషుని ఆశించను అని ప్రమాణం చేస్తాం. పురుషుడైతే మేమైతే ఏం ప్రమాణం చేస్తాం? చనిపోయేదాకా నిన్ను తప్ప వేరొక స్త్రీని ఆశించను అని ప్రమాణం చేస్తాం. మరి ఏది ఉందా? నిలబడుతున్నారా? దేవుడు భయం కడుపులో ఉందా? కడుపులో భయం ఉంటే ఇంకొకరి దగ్గరికి ఎలాగెళ్తాడు? వెళ్తాడండి? కడుపులో భయం ఉంటే ఇంకొక పురుషుని చూస్తారా అండి? సెపరేట్ అండి, చూడరు భయం లేక. కాబట్టి ప్రియులారా, దేవుని భయం కడుపులో ఉంటే చెడుతనం చేయలేరు, అసహ్యించుకుంటారు. చిచ్చే, నాకు దేవుడు భార్యనిచ్చాడు, ఇలాంటి అసహ్యమైన కార్యాలు నేను చేయను అని ముఖమే చెప్తారు. అవకాశం వచ్చినా రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రియులారా, చెడుతనము అనే మాట చాలా చోట్ల రాయబడి ఉంది. అన్నీ చెప్పలేను, కానీ యోబు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. అమ్మ, యోబు గురించి దేవుడు ఏం చెప్పాడండి? ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. అమ్మ, అయ్యయ్యో ఏం కదులే బాబు, తగిలింది. అమ్మ, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఊజు దేశమందు, ఏమి దేశం అండి? ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడున్నాడు. అతడికి ఉన్న లక్షణాల క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ఏమిటట? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై. అది భయము భక్తి ఉన్నవాడు చేసే పనులు చాలా ఉంటాయి. అందులో ఒకటే చెడుతనమును విసర్జించేశాడు. విసర్జన అంటే ఏంటి చెప్పండి అమ్మా? విసర్జన అంటే విడిచిపెట్టబడేది. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి రోజు మనం విసర్జించాలి, తప్పదు. నేను వెళ్ళామండి, మరి ఒక వారం దాకా మరి విసర్జించమండి అంటే చచ్చిపోతాం. అవునా కదా అండి? ఏ రోజుకు ఆ రోజే విసర్జించవలసినవి ఉంటాయి, అవి విసర్జిస్తూ ఉండాలి. అలాగే మనం ఈ రోజున ఏదైనా పొరపాటు చేసామేమని ఏ రోజుకు ఆ రోజే పరీక్ష చేసుకుని మనం విడిచిపెట్టవలసినవి ఏమైనా మన నోటీస్కి వస్తే వాటిని విడిచిపెడతాం, విసర్జించటం నేర్చుకునే అలవాటు మనం కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుణ్ణి లేకపోతే నేను పరిపూర్ణుణ్ణి అని పౌలు గారే అనలా. పౌలు గారే ఏమన్నాడండి? నేను పరిపూర్ణునగుటకు ప్రయాసపడుతున్నాను అన్నట్టు మాట్లాడాడు. ఆఖరిలో చెప్పాడు, నేను పరుగు కడముట్టించానని. ఫైనల్లో అప్పుడు దాకా పరిపూర్ణత వైపు సాగిపోదాము అన్నాడు, ఆయనతో పాటు కలుపుకుని ఇన్క్లూడింగ్. కాబట్టి ప్రియులరా, మనం చెడుతనాన్ని విసర్జించేవారులాగా ఉండాలి. ఇంకా చెడుతనం గురించే సబ్జెక్ట్ దాని మీద పెట్టి దాన్ని ఇది చెడుతనం అది చెడుతనం అని చెప్పడానికి చాలా ఉంది. దాన్ని అంతా కాదు, కానీ ఒక మాట దావీదు గురించి గుర్తు చేశాను. ఈ చెడుతనమును మనం ఏం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు విసర్జించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఈ శరీరంలో ఉన్నంతకాలం చెడుతనం ఏదో ఒకటి మనకు తగులుతూనే ఉంటుంది. చెడుతనం చూపు ద్వారానో, మాట ద్వారానో, తలంపుల ద్వారానో, వినేవాటి ద్వారానో ఏదోటి చెడుతనం మనకు తగులుతూ ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా ఏ రోజు చెడుతనం ఆ రోజే మనం ఏం చేయాలండి? విసర్జించడం నేర్చుకోవాలి. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెబుతూ అతడు చెడుతనమును విసర్జించినవాడు అని సాక్ష్యం చెప్పాడు. మన గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. మనుషులం కాబట్టి బలహీనతో ఏమైనా ఒకవేళ వచ్చి ఏదైనా వినకూడని మాట వింటే, ప్రభువా నేను అనుకున్నాను వినకూడదని, కానీ అలా వినాల్సి వచ్చింది ప్రభువా, ఇది విసర్జించేస్తున్నాను, ఈ తలంపులు ఇంకా రాకుండా చేయి ప్రభు అని మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. చెడుతనమును విసర్జించిన వాడు అనే సాక్ష్యాన్ని మనం దేవుడి చేత పొందేటట్లుగా చెడుతనాన్ని అసహించుకోవాలి. చెప్పండి చెడుతనాన్ని ముందు అసహించుకోవాలి. ఒకవేళ పొరపాటుని మనకు అనుకోకుండా ఏదైనా మనం కావాలని చేయకుండా అనుకోకుండా
అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగిపోయిందని మన నోటీస్కి వస్తే దాన్ని ఏం చేయాలి? విసర్జించడం నేర్చుకోవాలి. నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? తర్వాత చెడుతనము చేయు వారికి చెలుకాడు అవ్వకూడదు. నువ్వు చెడుతనం చేయవు, నువ్వు చాలా సూపరు, నువ్వు చాలా పరిశుద్ధంగా ఉంటావు, నువ్వు అసలు ఏ పొరపాటు చేయవు, కానీ చెడుతనం చేసేవాడితో స్నేహం చేస్తావు. చెడుతనం చేసేవాడితో స్నేహం చేస్తావు. నేను చాలా కరెక్ట్ అండి, నిప్పు, నీ నిప్పే నిజమే, మరి నీ స్నేహం ఎవరితో రా? నీ స్నేహం చేసేవాడు పక్క ఇది కదా, ఆడు చెడుతనం కదా, మరి ఆడుతో నీకు స్నేహం ఏంటంటే మరి ఆడు కూడా నాలాగా మారిపోతాడు త్వరలో అని నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను ఆడిలాగా మార్చేస్తాడు. ఆడిలాగా ఎవరిని మార్చేస్తాడో? మనల్ని మార్చేస్తాడు. మనము చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళం అయితే, మనము చెడుతనాన్ని విసర్జించే వాళ్ళం అయితే, మనము చెడుతనం చేసే వాళ్ళతో చెలికాడిగా ఉండకూడదు. నా మాట ఆయన అర్థమవుతుందంటారా? అర్థమవుతుందంటారా? యోబు గ్రంథం 34:8 నువ్వు చెడుతనము చేయువారికి చెలుకాడివయ్యావు అంటాడు అక్కడ. అతడు చెడుతనము చేయువారికి చెలికాడయ్యను, భక్తిహీనులకు ఏమయ్యాడు? సహవాసి అయ్యాడు. నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మా, ఉంటారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. మీ వీధిలో ఉండొచ్చు, పక్క వీధిలో ఉండొచ్చు, ఎదురు వీధిలో ఉండొచ్చు, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్ చెడుతనంలో ఉందని నీకు అర్థమైంది, నీ నోటీస్కి వచ్చింది, వెంటనే ఏం చేయాలి చెప్పండి? ఆవిడ తిరిగితే నాకెందుకండి, నేను పరిశుద్ధం, నేను నిప్పు, ఆవిడ తిరుగుతుంది, ఆవిడ మరి చిన్నప్పటి నుంచి స్నేహం అండి, క్లోజ్ ఫ్రెండ్ అండి, మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నేను పరిశుద్ధమే, ఆవిడ ఎలా తిరిగితే నాకెందుకు? అలా కుదరదంట. చెడుతనము చేసే వారితో నీవు చెలికాడివి అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. నిత్యము నిలిచేవారిగా మనం ఉండాలని కోరుకుంటే, దేవుడు భయం మన కడుపులో ఉంటే ఏం చేయాలి చెప్పండి? చెడుతనాన్ని అసహించుకోవాలా, చెడుతనాన్ని విసర్జించాలా. చెడుతనము చేసేవారు చిన్ననాటి స్నేహితులైనా, వారు చాలా మనతో క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, వారు మనకి చాలా విడదీయరాని బంధమైనా ఏం చేయాలంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు, చెలికాడుగా ఉండకూడదు, వాళ్ళతో ఎక్కువ కనపడకూడదు. మనం కొంచెం అవాయిడ్ చేయాల. స్నేహితులే కనపడ్డారా, ఏమే బాగున్నావా? బాగున్నాను, చిన్న పని ఉందమ్మా సిస్టర్ అని సైడ్ అయిపోవాలా. స్నేహితులే, కానీ ఏం చేయాలి? తగ్గించాలి, స్నేహం తగ్గించాలి. చెలికాడు అనిపించుకోకూడదు, దూరం పాటించాలా. పాటించకపోతే ప్రమాదం, మీ ఇష్టం. అమ్మా ఏం చేయాలంటే దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి అమ్మా? దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుంది? చెడుతనాన్ని అసహించుకుంటూ ఉంటే తెలుస్తుంది. దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుంది? చెడుతనాన్ని విసర్జించేవారైతే తెలుస్తుంది. అమ్మా దేవుని భయం ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి అమ్మా? ఇప్పుడే కదా చెప్పాను, చెడుతనము చేయి వారితో స్నేహం చేయకూడదు, వాళ్ళకి చెలికాడుగా ఉండకూడదు అండి. ఇప్పుడు అలా కదండి, చెప్పండి, కడుపులో ఏముంది చెప్పండి? భయం ఉంది. ఇది మంద కాదు, మందా? దానికి నేను మేతేసానా, నీళ్ళెట్టానా, దాన్ని నేను ఏమన్నా రోజు కప్పెడుతున్నానా? నాది కాదు కదా. ఏమో ఖాళీ ఉంది, అలా వచ్చింది, మంద కాదు. పట్టుకెళ్ళి ఇచ్చేయని చెప్పేస్తే పట్టుకెళ్ళి అమ్మ ఇలా చిన్న ఖాళీ ఉంటుంది, అందులో వస్తుంది, అక్కడ పెట్టినవి 4 ఉన్నాయి, అక్కడ మళ్ళీ రాకుండా ఎట్టుకు పెట్టేసాం, ఇదిగోండి మీ గుడ్లు ఇవ్వండి. భయం ఉండాలి కడుపులో. మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదో? ఏముండాలి కడుపులో? ఏముండాలి చెప్పండి?
భయం ఉండాలి. లేకపోతే ఎవరు చూసాడులే పర్లేదు ఇంటికి కట్టిపోదాం ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటే చెడుతనం. అది ఏంటంటే చెప్పండి, చెడుతనం. చిన్న చిన్న విషయాల్లో కూడా చెడుతనం ఉంటుంది. మనం చెడుతనాన్ని అసహ్యించుకోవాలి, చెడుతనాన్ని విసర్జించాలి. చెడుతనాన్ని ఏమండి చేయువారితో మనం స్నేహం కూడా చేయకూడదు, వాళ్ళతో దూరంగా ఉండాలి అని చెప్పాడు. ఇంకెక్కువ చెప్పలేను, ముందుకు వెళ్తాను. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం. చెడుతనమునకు దేవుని యొద్ద చోటే లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు దుష్టత్వమును చూసి అమ్మా అలా కాదురా, నీవు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడవు కావు అని చదవాలి. అంతేనా అమ్మా? అలాగేనా? రైట్. అది కొంచెం అమ్మ పులి స్టాప్లు కామాలు ఉంటాయరా చూసుకో తల్లి. చదువమ్మా, పర్లేదు, మళ్ళీ చదువు. అది చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అది చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. తెలుగు పదానికి ఎడమ ఉంటుంది. ఆ పదాలను బట్టి చాలా జాగ్రత్తగా స్పష్టంగా చదవకపోతే అర్థం మారిపోతుంది. చాలా ప్రమాదం. దయచేయండి అంటే లోపలికి రమ్మని, ఇక దయచేయండి అంటే వెళ్ళిపోమ్మని. ఏంటండి? దయచేయండి అని చక్కగా ప్రేమపూర్వకంగా ఎలాగంటే రండి లోపలికని. ఏదన్నా తేడాకి ఏదైనా అన్నాడు, ఇక దయచేయండి అంటే జాతికి వెళ్ళిపో అని. అదే మాట కాదా? అంత తేడా ఉంటుంది తెలుగులో. చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా చదవాలి. కాబట్టి మంచిది ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ. ఏమండి ఏం చేయాలంట? చెడుతనమునకు నీ యొద్ద అసలు చోటే లేదు. మరి ఇక చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేకపోతే మరి చెడుతనంలో మనం ఉంటే మనం ఇక ఎలాగ వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తామంటారా? ఛాన్స్ లేదు. కాబట్టి దేవుని భయం మన కడుపులో ఉంటే మనము చెడుతనాన్ని ఏం చేయాలి? చెప్పండి అమ్మా, చెప్పండి. చెడుతనాన్ని ఏం చేయాలి? అసహ్యించుకోవాలి, విసర్జించాలి. చెడుతనం చేసే వాళ్ళతో స్నేహం కానీ సహవాసం కానీ చెలికాడుగా ఉండటం కానీ చేయకూడదు. చెడుతనమునకు దేవుని యొద్ద చోటే లేదు. ఇంకెందులో పక్క క్లియరెన్స్ అండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 15వ వచనం. చెడుతనము నీ ఇంట్లో ఉండకూడదు, చెడుతనము నీ హృదయంలో ఉండకూడదు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగము హృదయములోను ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏమైపోవాలంటున్నాడండి? అలాగే ఎలాగొచ్చేయాలంట? మరణము అకస్మాత్తుగా వచ్చేయాలంట. వారు సజీవులుగా బతికొండగానే పాతాళంలోకి దిగిపోవుదురు కాక అంటున్నాడు. అంటే చెడుతనం అంత ప్రమాదకరమని, చాలా డేంజరస్ అని చెబుతున్నాడు. చెడుతనముగా ఉండేవాళ్ళు అకస్మాత్తుగా చచ్చిపోవాలంట. సమాధిలోకి అలా బతికొండకి వెళ్ళిపోవాలంట, మరణంలోకి, పాతాళంలోకి. అలాగా వాళ్ళ యొక్క స్థితి అలాగ ఉంటుందని వివరణ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన హృదయంలో ఉండకూడదు చెడుతనం, మన ఇంట్లో కూడా ఉండకూడదు చెడుతనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన ఇంట్లో చెడుతనం ఉండకూడదు, మన హృదయంలో కూడా చెడుతనం ఉండకూడదు. కాబట్టి ప్రియులారా, చిన్న చిన్న విషయాల దగ్గర కూడా చాలా భయం కడుపులో ఉండాలి. రోజు చర్చికి వెళ్ళే వాళ్ళు 20-30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్ళే వాళ్ళు దారంటే వెళ్తుంటే కొబ్బరాకు పడిపోద్ది. వీళ్ళు వెళ్తున్నప్పుడే పడిపోద్ది కొబ్బరాకు. మా చెట్టు అన్నట్టు పట్టిపోతారు కొబ్బరాకు. అవునా కదా ఏండి? కొబ్బరాకు మా చెట్టే అన్నట్టు పట్టిపోతారు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ స్థలం కాదు, వాళ్ళ చెట్టు కాదు, వాళ్ళ ఆకు కాదు. కొబ్బరికాయ అలా పడుతుంది వాళ్ళు వెళ్తుండగా. ఈ మాదే అన్నట్టుగా చక్కగా తీసేసుకుని పట్టిపోతుంటారు. ఆ చెట్టుకెళ్ళడు ఏమైపోతాడు, ఆ ఇంటికెళ్ళడు ఏమైపోతాడు, అంత అనవసరం వాళ్ళకి. కడుపులో ఏముండాలి చెప్పండి? దేవుని భయం ఉంటే చెడుతనము నీ హృదయంలో ఉండకూడదు, చెడుతనము నీ ఇంట్లో కూడా ఉండకూడదు. నువ్వు అట్టుకెళ్ళిన పక్కింటోడు పుల్ల చాలా నీకు ప్రమాదం. నువ్వు అట్టుకెళ్ళిన పక్కింటోడిది ఏదైనా సరే చాలా ప్రమాదం. అది నీకు నష్టం వచ్చేది, చాలా ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, మన కడుపులో ఏముండాలండి? దేవుని భయం ఉండాలి. చెడుతనమును మనం అసహించుకునేలాగా
సిద్ధపడాలని నేను ప్రభుపేట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో చెడుతనము చూడకుండా నీ కన్నులు జాగ్రత్తగా చూసుకో అంటాడు. అసలు చెడుతనాన్ని చూడవద్దంటున్నాడు. నీతిని అనుసరించి నడుచుతూ, యథార్థంగా మాట్లాడుతూ, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినబడకుండా తన చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకునేవాడు ఉన్నత స్థలమును నివసిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెడుతనము చూడకుండా కన్నులు మూసేసుకునేవాడు అయితే నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉన్నత స్థలంలో నివాసం చేస్తావు. చిన్నానికి పెద్దానికి లోబడిపోతే ఏమండి, లాభం వచ్చేస్తుంది కదా అని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు ఉన్నత స్థలమున ఉండలేవు. దేవునితో పాటు నిత్యము ఉండలేవు. ఆయన ఉండే చోటుకి వెళ్ళలేవు. కాబట్టి చెడుతనమును మనం ఏం చేయాలండి? చూడకుండా మన కన్నులను మూసుకోవటం మనకు చేతనవ్వాలి, చెవులను మూసుకోవటం మనకు చేతనవ్వాలి. అలాగైతే మనము దేవుని కుమారులము, కుమార్తెలు అనిపించుకోబడతాం. దేవుడు భయం ఉంటే, భయం లేకపోతే వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏది పడితే చూస్తారు. భయం లేకపోతే ఏది పడితే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. భయం లేకపోతే ఇష్టానుసారంగా బతుకుతారు. వాళ్ళ యొక్క దాని ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. అది మనం చెప్పక్కర్లా. భయం ఉన్నవాడు ఏమండి ఇలా ఉండాలని చెప్తున్నాడు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాడండి? ఎలా ఉండాలని చెప్తున్నాడు చెప్పండి? చెడుతనమును చూడకుండా మన కన్నులను మూసుకోవడం మనకు చేతనవ్వాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే. ఎన్ని మాటలు వచ్చేసినాయి? ఒకటో పాయింట్లో ఎన్ని మాటలు వచ్చినాయి? చెడుతనమును అసహించుకోవాలన్నాడు, చెడుతనాన్ని విసర్జించాలన్నాడు, చెడుతనం చేయవాళ్ళతో సహవాసం కానీ, స్నేహం కానీ, చెలికాడుగా కానీ ఉండొద్దన్నాడు. చెడుతనానికి దేవుని అంత అసలు చోటే లేదురా బాబు అని చెప్పాడు. నీ ఇంట్లో కానీ, నీ హృదయంలో కానీ చెడుతనం లేకుండా చూసుకోమని చెప్పాడు. అందుకని జక్కయ్య వాళ్ళ దగ్గర తీసుకున్న అక్రమ సంపాదన అంతా వాళ్ళందరినీ కేకేసి మొత్తం అందరికీ 4 అంతలు ఇచ్చేసి సగం ఆస్తి బెదలకు పంచాడు. ఎందుకు ఎందుకంటారు? చెడుతనము నీ ఇంట్లో ఉండకూడదు కాబట్టి మొత్తం క్లియరెన్స్ చేసేసుకున్నాడు. ఎక్కడికక్కడే క్లియర్ చేసేసాడు. హృదయంలో లేదు, ఇంట్లో లేదు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. పరలోక రాజ్యం కొట్టేశాడండి జక్కయ్య. సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ప్రియులారా, మనకి చెడుతనం మన ఇంట్లో ఉండకెళ్ళలేదు, మన హృదయంలో కూడా ఉండకెళ్ళలేదు. చెడుతనము చూడకుండా మన కన్నులను మూసుకోవటం చేతనైతే ఉన్నత స్థలమును నివాసం చేస్తాం. సెల చూసేటప్పుడు భయం లేదు అండి, ఏది చూస్తున్నామో భయం లేదు, ఏం మాట్లాడుతున్నామో భయం లేదు, ఎక్కడికి వెళ్తున్నామో భయం లేదు, ఏం వింటున్నామో భయం లేదు, ఇంట్లో ఏం పెట్టుకుంటున్నామో భయం లేదు, హృదయంలో ఏం పెట్టుకుంటున్నామో భయం లేదు. కాబట్టి ప్రియులారా, భయం లేకపోతే చాలా ప్రమాదం. భయం ఉండాలని చెప్తున్నాడు. ఏం భయం? దేవుని యందైన భయం ఉంటే నిన్ను అది పవిత్రపరుస్తూ ఉంటుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యందైన భయం మనకుంటే అది మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది. ఇలాగా ఒకటో పాయింట్ లాగా అండి. నెంబర్ 2, ఇంకెక్కువ చెప్పలేను. రెండో పాయింట్, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం. తొందరగా. అందుకు వారు, నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. చాలు ఏమండి, మనము దేవుడంటే భయం కలిగిన వాళ్ళం అయితే ఎలాగ ఉండాలో అక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు అండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం అయితే చెడుతనాన్ని ఏం చేస్తాం?
అసహించుకుంటాం. అది నెంబర్ 1 పాయింట్. ఏమండి అర్థమవుతుందంటారు ఏమన్నా? నెంబర్ 2, దేవుడంటే భయం మనకుంటే ఎలాగుండాలో ఒక వ్యక్తిని మోడల్గా చూపిస్తున్నాడు. అతడిలో ఉన్న క్వాలిటీ ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పడానికి ఉన్న అక్కడ రాసిన క్వాలిటీస్ ఏంటంటే అతడు ప్రార్థన చేసే అలవాటు కలిగిన వాడు. ఏంటంటే నీ ప్రార్థనలు అన్నాడు. అక్కడ అతడికి ఏ అలవాటు ఉందండి? ప్రార్థన చేసే అలవాటు ఉంది. తర్వాత నీ ధర్మ కార్యములు అన్నాడు. అతడు దేవుడు తనకి ఇచ్చిన దాంట్లో నుంచి ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు వాక్యానుసారం. ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటాడు, రెండవది ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు, మూడవది నీతిమంతుడు అంటే పాపం చేయడు, నీతిగా బతుకుతాడు, నీతిగా సంపాదిస్తాడు, నీతిగా జీవిస్తాడు. అలాగే మంచి పేరు పొందిన సాక్ష్యం కలిగిన వాడు. 4 లక్షణాలు అక్కడ రాసి పెట్టాడు. ఏముందంటే ఆయనకి యూదులందరిలో మంచి సాక్ష్యం, మంచి పేరు. అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడయ్యా, మంచి పేరు పొందినవాడయ్యా. మన యూదులందరికీ అతడు ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడయ్యా, మందిరాలు కట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడయ్యా. 100 మంది పోలీసులకి బాస్ అయ్యా, ఆయన శతాధిపతి అయినా సరే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడయ్యా. అతడు అర్హుడు అన్నట్టుగా అతడి గురించి మంచి సాక్ష్యాన్ని చెప్తున్నారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి. అతడు యోగ్యుడు అన్నట్టు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడే దేవదూతను పంపేశాడు ఆయన దగ్గరికి. దేవదూత వచ్చి అంటారు, నీ ధర్మకార్యాలు దేవుని దగ్గరికి వచ్చాయి, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడుతూ ఉంది, నీవు నీతిమంతుడు, నీకు మంచి సాక్ష్యం ఉందని దేవుడు నిన్ను నీ దగ్గరికి వెళ్ళమని నన్ను పంపించారు. మీరు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు మీకు చెప్పడానికి యొప్పేలో పేతురు గారని ఒక ఆయన, సీమోన్ అనే ఆయన అక్కడ దిగి ఉన్నాడు. ఆయన దగ్గరికి మనుషులను పంపించి ఆయన రప్పించుకో, మీకు వాక్యం చెప్తాడు ఆయన, మీరు ఇంకా బలపడొచ్చు అని దూత చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈయన శతాధిపతి కదండి, 100 మంది పోలీసులు ఆయన దగ్గర ఉంటారు కింద. పిలిచి ఒక ఇద్దరిని పిలిచి యొప్పేకి వెళ్ళి పలానా ఆయన ఇంట్లో పలానా పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన్ని నేను ఇలా పిలిచానని చెప్పి రమ్మని మనండి, ఆయన మనకు వాక్యం చెప్తే మనం అందరం విందామని ఈయన మొత్తం చుట్టాలందరినీ పిలిచేసి ఇంట్లో మీటింగ్ పెట్టేయండి. ఇప్పుడు మనకి ఇప్పుడు చుట్టాలందరూ వచ్చేస్తారు కదా మనకి వారం రోజుల్లో 10 రోజుల్లో అండి, ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తుంటారు. అలాగే అందరినీ చుట్టాలందరినీ కేకేసాడు. ఎందుకు? మీటింగ్ ఎడతాగా అందరూ వచ్చేసి కూర్చున్నారు ఇంట్లో. వీళ్ళు వెళ్ళారు. అక్కడికి వెళ్తే పేతురు గారితో మాట్లాడారు. మొత్తం మీద పేతురు గారికి దేవుడు దర్శనం చూపించి పర్లేదు వెళ్ళమని చెప్పాడు. ఆయన వచ్చేస్తే ఇంటికి వచ్చిన ఆయనకి ఆ గుమ్మంలోకి రాగానే పేతురు గారు సాధారణమైన పాస్టర్ గారు అండి. పేతురు గారు సాధారణమైన పాస్టర్ గారు. ఈయన 100 మంది పోలీసులకి హెడ్. ఇప్పుడు ఈయనకి పేతురు గారు వందనాలు చెప్పాలా, పేతురు గారికి ఈయన వందనాలు చెప్పాలా? చెప్పండి అమ్మా. పేతురు గారు ఈయనకి సాష్టాంగ పడాలా, ఈయన పేతురు గారికి సాష్టాంగ పడాలా? ఇలా వందనాలు పాస్టర్ గారు అంటేనే ఎక్కువ సాష్టాంగం పడిపోయాడు అంటే అండి. ఇలాగ మొత్తం ఇలా సాష్టాంగం అంటే ఇలా బోర్లో పడిపోతాం అనమాట. ఇలా చేతులు ఇలా పెట్టి దండం పెట్టి బోర్లో పడిపోతాం, సాష్టాంగం పడిపోతాం. అలా గుమ్మలోంచి ఒక అడుగు లోపలికి వచ్చేసరికి సాష్టాంగం పడిపోడంట. అంటే దేవుని దగ్గర నుంచి వర్తమానం పొందుకుని వచ్చినటువంటి దైవ సేవకుడు ఎంత గొప్పవాడిగా ఆయన ఆలోచించాడో మీరు గమనించండి. ఈయన లోకంలో ఒక 100 మంది అధికారులకి పై అధికారి, ఆఫీసరు అండి. సాధారణంగా అయితే ఈయనకే అందరూ సాష్టాంగపడి నమస్కారం పెట్టాలి. కానీ ఈయన తను తగ్గించేసుకుని ఆయనకి సాష్టాంగ పడిపోతే పేతురు గారు లేపి, నేను మనిషినండి బాబు, మీకులంటే మనిషిని, నాకు సాష్టాంగ పడద్దు అని లేపి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగగా వాళ్ళందరూ బాప్తిసం పొందారంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులరా, దేవుని భయం ఉంటే ప్రార్థనాపరులుగా ఉంటాం, దేవుని భయం ఉంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం, దేవుని భయం ఉంటే మనకున్న దాంట్లో ఏదో కొత్త ధర్మకార్యాలు చేస్తుంటాం, దేవుని భయం ఉంటే నీతిగా బతుకుతాం, దేవుని భయం ఉంటే దేవుని వాక్యాన్ని వింటాం, దేవుని సేవకులంటే చాలా గౌరవిస్తాం. దేవుని సేవకులంటే చాలా గౌరవిస్తాం. కొన్ని చోట్ల మందిరాలకు వెళ్ళినప్పుడు మీరు గమనిస్తే, అంటే మన దగ్గర మన సహవాసులు అంత ఉద్యోగస్తులు ఇంకా ఎవరు లేరు, కానీ
కొన్ని కొన్ని డెవలప్ అయిన చర్చెస్లో ఉద్యోగస్తులు వస్తుంటారు, కలెక్టర్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వస్తుంటారు. ఆ బయట దాకానే వాళ్ళ కారు, వాళ్ళ అడబిడి, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ హోదా ఆ బయట వరకే. లోపలికి వచ్చేటప్పుడు ఎలా అవుతారు తెలుసండి? సామాన్యుల్లాగా వస్తారు, కింద కూర్చుంటారు. పొయ్యి కాడ పొల్లలు ఎత్తేస్తూ ఉంటారు, వంట వండేస్తూ ఉంటారు. విశ్వాసులు అందరూ వస్తే భోజనం వడ్డించేస్తుంటారు. అని కొంచెం ఏమంటావా, అని కొంచెం సాంబార్ ఏమంటావా, అని కొంచెం చట్నీ ఏమంటావా అని వేసేస్తుంటారు. చాలా ప్రేమగా కలబడిపోతుంటారు. మొత్తం సొక్క అయిపోయిందంతా మసి అయిపోద్ది, ముఖం అంతా కూడా మసి అయిపోద్ది. అంతా అయిపోయాక అలా బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ బట్టలు మార్చుకుని నడుచుకుని వెళ్తుంటే కారు తెస్తాడు వెళ్ళి. ఇప్పుడు దాకా అన్నం పెట్టినాడు ఈయనే కదా అని చెప్తే మనకు బుర్రపాడైపోద్ది. 20 లక్షల కారు, 30 లక్షల కారు తీస్తాడు, తీసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఏంటి ఇంత పెద్ద 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 ఆఫీసర్ ఇక్కడ మసి మసి అంతా చేసుకున్నాడా అని ఆశ్చర్యపోతాం అనమాట. బయట ఉద్యోగం, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? చాలా దైవ సేవకుని గౌరవిస్తారు, దేవుని సన్నిధిని గౌరవిస్తారు, దేవుని భయంతో ఉంటారు, చాలా భయంతో ఉంటారు. ప్రియులరా, మనకి దేవుని భయం చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆరాధన జరుగుతూ ఉంది. విక్టోరియా మహారాణి, ఇంకా దేశానికి ఆవిడే రాణి, ఆవిడ వచ్చారు. బయట సెక్యూరిటీ మొత్తం ఆడబడి మీరు ఎవరు రావద్దని ఆవిడ మందిరంలోకి వచ్చారు. మోకాళ్ళు వేసారంట. మోకాళ్ళు వేస్తే ఈ పక్కనే ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ చూసి అమ్మ బాబోయ్ మహారాణి గారు అని చెప్పేసి లేచిపోయి అక్కడికి వెళ్ళిందంట. ఈవిడ చూసి ఇదేంటి నన్ను చూడగానే అక్కడికి వెళ్ళిపోయింది దూరంగా అని చెప్పేసి మళ్ళీ అక్కడ పక్కనే కూర్చుందంట. మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోతుందంట. మళ్ళీ పక్కకే చేయి పట్టుకుని ఉండో, నేను బయట మహారాణి, ఇక్కడ కాదు, ఇక్కడ మనందరం ఒకటే అని కూర్చోబెట్టిందంట. ఇక్కడికి వచ్చాక మనందరం ఏంటండి? అందరం ఒకటే. నువ్వెంత నేనంతే, నువ్వు మోకాళ్ళు వేసా నేను మోకాళ్ళు వేసాను, ఆరాధనలో ఉండు, దేవుని చూడ, నన్ను చూడక అని చేయట్టుకుందంట. గడగడలు ఆడిపోయిందంట. పక్కనే అమ్మ బాబోయ్ రాణి గారు పక్కనే ఉందని. బయట రాణిని, ఇక్కడ కాదు, ఇక్కడ దేవుని ముందు నేను ఎంతో నువ్వు అంతే. ఆ కడుపులో భయం ఉన్న వాళ్ళు అలాగ ఉంటారండి. కాబట్టి ప్రియులరా, దేవుని భయం ఉన్న వాళ్ళు ఏమండి ఎలా ఉంటారు చెప్పండి? ధర్మకార్యాలు చేస్తుంటారు. చెప్పండి అమ్మా. నీతిమంతులుగా ఉంటారు, ప్రార్థనాపరులుగా ఉంటారు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు, దైవ సేవకులను గౌరవిస్తారు. ఏం చేస్తారండి? దైవ సేవకులను గౌరవిస్తారు. వాళ్ళ ర్యాంక్ అన్నీ పక్కన పెట్టేస్తారు, బయట వీధిలో పెట్టేస్తారు. చర్చిలోకి వచ్చాక చిన్న పిల్లల మనస్తత్వంతో ఎంతో గౌరవిస్తారు దైవ సేవకులు, గడగడలాడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, దేవుని భయం ఉన్న వాళ్ళుగా మనందరం ఇలాగా అలాంటి అలవాట్లు కలిగిన వారుగా మనం సిద్ధపడాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కొర్నేలి పగల 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట. ఎన్ని గంటలకండి? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటలకు కొర్నేలి ప్రార్థనలో ఉండగా అతడికి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది అన్నట్టు రాసుకొచ్చాడు. కాబట్టి ప్రియులరా, అతడు అంత పెద్ద ఉద్యోగంలో ఉండి పగలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఏమండి, రాత్రులు ప్రార్థనలో ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మనం దేవుని భయం ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఉన్న లక్షణాల్లో ఒక లక్షణం, వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉంటారు. ఏంటి ఎలా ఉంటారండి? ప్రార్థనా పరులుగా ఉంటారు. పేతురు గారు ఎన్ని గంటలకు మొదలెట్టాడని ప్రార్థన? 12 గంటలకి ఆకలి వేస్తుందని ఏ ఇంటికి అయితే వచ్చాడో వాళ్ళకి చెప్పాడు. సీమోనుకు చెప్పాడు, నాన్న ఆకలి వేస్తుందిరా అని. అన్న ఇప్పుడే వండుతున్నావు అన్న, ఒక్క బావుగంట అన్న అన్నాడు ఈ కింద ఆ ఇంటికి అలా ఆయన. సరే నువ్వు కూర అయిపోయాక అన్నం గట్రా సిద్ధపడ్డాక పిలువ అని చెప్పేసి మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాం మొదలెట్టాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడని ఈయన కేకెత్తలేదు. ఆయన కేకెత్తలేని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థనలోకి వెళ్ళిపోయాక లీనమైపోయాడు, దేవునితో ఏకమైపోయాడు. 12 గంటలకు మొదలెడితే 3 అయిపోయింది. ఎంత అయిపోయిందండి? 3 అయిపోయింది. ఇంకా ప్రార్థన చేస్తాను ఉన్నాడు. కింద ఆయనేమో ఎప్పుడు ఆమె అంటాడు, కేకెత్తామని ఏం చూస్తున్నాడు. ఈ 3 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాడు. దుప్పటి వచ్చింది, దర్శనం చూశాడు. ఏమండి, కొర్నేలి ఇంటికి రావడానికి దేవుడు అంత అద్భుతమైన అవకాశాన్ని ఆ ప్రార్థనలో దర్శనంలో చూపించాడు. కాబట్టి ప్రియులరా, పేతురు అంత మహాభక్తుడు పగలో ప్రార్థనలో ఉంటే ఇంకా ఏమండి అంత మహాభక్తుడు కాకపోయినా అన్యుల జాబితాలో ఉన్న కొర్నేలి కూడా 3 గంటలకు ప్రార్థనలో ఉండగా దేవదూత దర్శనంలో పేతురుకు కనపడి చెప్తున్నాడు, ఈయనకు కూడా కనపడి చెప్తున్నాడు. ఆయనకైతే దర్శనం దుప్పటే,
ఈయనకైతే దేవదూతనే పంపించాడు దేవుడు. కాబట్టి మనం పగలు ఏం చేయాలా? పగలు ఖాళీ ఉంటే ప్రార్థనాపరులంగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవుని భయం ఉన్న వాళ్ళకు ఉండే లక్షణాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దేవుని భయం ఉన్న వాళ్ళు చెడుతనమును అసహ్యించుకుంటారు. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? దేవుని భయం ఉన్న వాళ్ళు ప్రార్థనాపరులుగా ఎదుగుతారు, నీతిమంతులుగా బతుకుతారు, దైవ సేవకులను గౌరవిస్తారు. చెప్పండి అమ్మా. మంచి సాక్ష్యం, మంచి పేరు సంపాదించుకుంటారు, ధర్మ కార్యాలు చేస్తారు. మూడో పాయింట్, ఆదికాండం 22:12. నీవు దేవునికి భయపడేవాడు అని ఎలా తెలుస్తుందంటే, నీవు ప్రేమించేదాన్ని దేవుడికి ఇచ్చేస్తే నువ్వు దేవునికి భయపడుతున్నావు అన్నట్లు లెక్క. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతడిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనపడుచున్నది అన్నాడు. ఏమండి? ఇందువలన నాకు కనపడుచున్నది అన్నాడు. దేవునికి మనం భయపడుతున్నాము అని ఎలా కనపడుతుంది, ఎలా తెలుస్తుందయ్యా అని అంటే, ఏమండి, మనం ప్రేమించేదాన్ని దేవుడికి ఇచ్చేస్తే అప్పుడు మనం దేవుడికి భయపడుతున్నాం అన్నట్టు లెక్క అండి. దేవుడు చూస్తే అబ్రాము తన కుమారుడైన ఇస్సాకును ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అమ్మా నా వైపు చూడండి. ఇప్పుడు 100 సంవత్సరాల వయసులో పుట్టాడండి, లేక కొడుకు. మరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించరా? ఉన్నది ఒక్కడే. ఏమ్మా ప్రేమించరా? ఓ పక్కన శారమ్మ, పక్కన అబ్రాం ఇద్దరు కూడా ప్రాణంగా ప్రేమించుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 12 సంవత్సరాలు వచ్చాక ఒకసారి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు కొడుకుని. అసలు నేను ఒకవేళ బలిచ్చేయమంటే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని దేవుడు కేకేశాడు. అబ్రాం మనకి కేకెత్తే బయటకు వచ్చాడు. అబ్రాం ఏంటి ప్రభు అంటే, నీవు ప్రేమించు ఒక్కగానొక్క నీ కుమారుడిని ఇస్సాకును నేను చూపించే పర్వతాల్లో ఒక పర్వతం మీదకి తీసుకొచ్చి బలి అర్పణగా ఇచ్చే అన్నాడు. అంతే. అంటే మారు మాట్లాడకుండా తీసుకెళ్ళి ఏం చేశాడండి? బలిపీఠం కట్టేసి కుర్రాన్ని బలిపీఠం మీద అన్ని ఏర్పాట్లు చేసేసి కుర్రాన్ని కత్తెత్తేయాడు. ఒక్కొక్క క్షణం ఆలస్యమైతే బలిగా ఇచ్చేతాడు. అంతే. అప్పుడు దేవుడు ఆకాశంలో స్వరం వినబడుతూ ఉంది, అబ్రాము నీ చెయ్యి అలాగే పెట్టు, అస్సలు కుమారుడిని ఏం చేయకు. అంటే ఏంటి ప్రభు అని చెయ్యలేక ఎత్తున ఇలాగా ఆగిపోయి అడిగితే, నువ్వు అసలు నాకు భయపడవో, నువ్వు ప్రేమించే నీ కుమారుని ఇమ్మంటే అసలు ఏం చేస్తావని టెస్ట్ చేస్తాక అడిగాను, కానీ నిజంగా బలి అర్పణ ఇమ్మని కాదు. ఇందు నిమిత్తము నాకేం అర్థమైందంటే, నీవు నాకు భయపడేవాడవని అర్థమైంది. నీ కొడుకు కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావని అర్థమైంది. నీవు నాకు భయపడేవాడు అని అర్థమైంది. కుమారుని అర్జెంటుగా కట్టులు తీసి బయట పెట్టి, నువ్వు ఇలా చేస్తావని అక్కడ ఒక పొట్టేలు నేను పొదలో ఏర్పాటు చేశాను, వెళ్ళి దాన్ని తీసుకొచ్చి అర్పణగా అర్పించని చెప్పాడు. అలా చూస్తే పొదలో పొట్టేలు చిక్కుకొని ఉంది. ఎంత గొప్ప దేవుడు తండ్రి అని కొడుకుని బయట తీసేసి ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి అర్పణగా అర్పించాడు. కాబట్టి మనం ఏది ప్రేమిస్తున్నామో, అది డబ్బు అవ్వచ్చు, అది ఏదన్నా అవ్వచ్చు, దేవుని కన్నా ఎక్కువగా దాన్ని ప్రేమిస్తున్నామేమో ఆయనకు అనుమానం వస్తే అడుగుతాడు, నువ్వు ప్రేమించేది నాకు ఎత్తావా అని. అది ఇచ్చేయగలిగితే దేవుడు భయపడుతున్నామని అర్థం, ఇవ్వకపోతే దేవుడు భయపడతలేదని అర్థం అండి. ఒక యవనస్తుడు వచ్చాడంట, మోకరించాడంట, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసునకు ఏం చేయాలన్నాడంట. ఆజ్ఞలన్నీ పాటించినానా అని చెప్పాడు దేవుడు. చెబితే ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అన్నాడు. ఖచ్చితంగా చెప్పాడు, 100% ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. ఆజ్ఞలన్నీ పాటించడమే చాలా సూపరు, ఇంకా తిరగలేని జీవితం. అప్పుడు మరలా యేసుప్రభు అన్నారు, నానా నువ్వు పరలోక రాజ్యం దాకా వచ్చేసావు, ఒక్క అడుగు దూరంలో ఉన్నావు, నీకు ఒక్కటి కొద్దువుగా ఉందని ప్రేమించి చెప్పాడంట. అంటే 100 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చేసినాయి? 99 వచ్చేసినాయి. సూపరు, నీ అంత భక్తి ఇంకేం పేరాడతలేదు నాకు కూడా, కానీ ఒక్కటి తక్కువ ఉందని అన్నాడు. ఏంటి ప్రభు చెప్పు అన్నాడంట. నీవు నాకన్నా ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నట్టు నాకు కనపడుతుంది. నీ ఆస్తిని ఎంఎస్ బేదలకు ఇచ్చేసి నా వెనకాల వచ్చే నిత్యజీవం నీకు ఇచ్చేస్తానంట. ఆడు ఎంత భక్తి చేసేవాడు, ఆడు వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, పక్కవాడు ఆశించడం, అబద్ధాలు ఆడడం, నరహత్య చేయడు అండి. ఆడుకున్నంత నిష్ట ఎవరికి ఉండదు. ఆడు చాలా సూపరు. కానీ ఆడు దేవుడి కంటే కూడా ఎక్కువ దేన్ని ప్రేమిస్తాడు? డబ్బు. అయ్యి బాబోయ్, డబ్బులు అమ్మేసి ఆస్తి అమ్మేసి బేదలకు ఇచ్చేసి నీ వెనకాల ఇచ్చేయమంటావా అని ఒకసారి అలా ఆలోచించుకున్నాడు. పరలోక రాజ్యమా డబ్బా? డబ్బే కావాలి ప్రభు. సారీ ప్రభు, వెళ్ళిపోయాడంటే వెనక్కి.
అంటే మొత్తం ఎందుకు వచ్చాడు? నిత్య జీవమునకు వారసున్నవాలని అడుగుతాకు వచ్చాడు. ఆయన ప్రాబ్లం చెప్పేశాడు, ఒకటే మార్కు తక్కువ ఉందని. ఆ ఒక్క మార్కు సాధించలేక డబ్బే కాలం వెనక్కి వెళ్ళిపోయాడు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. కాబట్టి మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది మనం ఆయన టెస్ట్ చేతకు అడుగుతాడు, నువ్వు ఇచ్చేస్తావా అని. అడిగాడు ఈ కుర్రను కూడా, నీ డబ్బు నీ ఆస్తి అమ్మేసి ఇస్తావా అని ఏమని అన్నాడు. అబ్రాహాం ఇచ్చాడు. ఏమనిస్తాడు? ఇవ్వలేదు. అబ్రాహాం పరలోకంలో ఏక్లేసిన స్థానంలోకి వచ్చినాడు. యవనస్తుడు పరలోకాన్ని పోగొట్టేసుకున్నాడు. 99 మార్కులు భక్తి చేశాడు. ఏంటి ఉపకారం? ఏంటి? దేవుని భయం లేదు. ఇందు నిమిత్తము నీవు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైందన్నాడు అబ్రాహాముని. ఎందు నిమిత్తం? నీ కొడుకు కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించి నాకు భయపడుతున్నావు అర్థమైందన్నాడు. మనోడికి ఏమి లేదు. ఆజ్ఞలు పాటించే అంత గురు ఉంది, ఏ పాపం చేయకుండా ఉండే అంత కఠిన శ్రమ ఉంది, కానీ దేవుని మాట వినాలన్న భయం లేదు. ఆయన ఒక మార్కు తక్కువ అని చెప్పాడు, ఆస్తి అడ్డంగా ఉందని చెప్పాడు, తీసేద్దామన్న భయం లేదు కుర్రోడికి. మొత్తం పోగొట్టేశాడు. కాబట్టి ప్రియులరా, నీవు ప్రేమించేది దేవుని కంటే ఎక్కువగా ఏదన్నా ఉంటే అది నువ్వు ఆయనకి ఇచ్చేసే అంత మనసు కలిగి ఉంటే నీకు దేవుని భయం ఉన్నట్టు. నువ్వు ఇవ్వలేని ప్రభు అంటే నీకు దేవుని భయం లేనట్టని ఆయన అర్థం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. కాబట్టి పిల్లలు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా మనం ఆయన భయం కలిగి ఉండాలని 3వ పాయింట్ మనకు తెలియజేస్తుంది. ఇక త్వరగా వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. 4వ పాయింట్ ఆదికాండం 42:18. ఇంకెక్కువ చెప్పలేను, చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ 4వ పాయింట్. యోసేపు వారిని చూసి నేను దేవునికి భయపడువాడను. చాలు. యోసేపు అంటున్నాడు, అమ్మా ఇలా నా వైపు చూడండి. వాళ్ళ అన్నయ్యలు అందరూ వచ్చారు. అమ్మ ఎవరు వచ్చారు? వాళ్ళ అన్నయ్యలు అందరూ వచ్చారు. అన్నయ్యలందరూ వచ్చి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యల పొజిషన్ ఏంటంటే, అయ్యా కాస్త ధాన్యం ఇప్పించిన మహాప్రభో, ఆకలికి అలమటిస్తూ ఉన్నాం, మా దగ్గర డబ్బులు తెచ్చుకుని మాకు ధాన్యం ఇప్పించిన బాబయ్యా అని అడిగే పొజిషన్లో ఎలా ఉన్నారు? మహారాజు పొజిషన్లో, ప్రధానమంత్రి పొజిషన్లో వాళ్ళ తమ్ముడు యోసేపు ఉన్నాడు అండి. ఇప్పుడు ఆయన అంటాడు, నేను దేవునికి భయపడేవాడును అన్నాడు. ఏంటండి? ఇతను ఎవరికి భయపడతాడంట? యోసేపు ఎవరికి భయపడతాడంటండి? దేవునికి భయపడేవాడును. కాబట్టి మీరు భయపడకండి అని చెప్పాడు. అంటే దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడో అనేది మనం అర్థం చేసుకోవాలి. ₹1,00,00,000 చిన్నప్పుడు ఇదే యోసేపుని ఇదే అన్నయ్యలు 11 మంది కలిసి ఏం చేశారండి? క్యారేజీ పట్టుకెళ్తే వత్తనంటారా కళ్ళు కొనేవాడు, చూద్దాం నేను అంత చూద్దామని వచ్చినోడు చెత్త కొట్టేశారు అండి. కొట్టేసి గోతులో దూసేశారు. ఇక గోతులో చచ్చిపోతామే. మనోడు పెద్దోడు అన్నాడు, రే మన తోడబుట్టున్నాడు కదరా, రక్త సంబంధి కదరా, అలా గోతులో చచ్చిపోతాడరా అని పైకి లాగేసి ఇలాగ వెళ్ళి వాళ్ళకి అమ్మేద్దాంరా, ఎక్కడో దగ్గర బతుకుతాడరా అంటే ఇదేదో బాగుందని చెప్పేసి మళ్ళీ తోడేసి పైకి లాగేసి అండి. అప్పటికే రక్తం ఒళ్ళంతా చెత్త కొట్టేశారు కదా, గోతులు దోసేశారు. పైకి లాగేసి సొక్క తీసేసి అండి ఆ నిక్కరతోని అలా మార్గం అంటే వెళ్ళే వర్తకులకి అమ్మేశారు, డబ్బులకి అమ్మేశారు, సొంత తమ్ముడిని అమ్మేశారు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తు దేశం వెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. వాళ్ళు ఇంకా లాభం వేసుకుని ఏదో వస్తువులాగా మనిషిని. ఇప్పుడు పోతీఫర్ ఇంటికాడ బానిసత్వం చేస్తున్నాడు. హక్కులు లేవు. అతను ఏం చెప్తా చేయడమే. బానిస బతుకు అయిపోయింది. ఇప్పుడు ఈ పిల్లోడు బతికేలాగా అయిపోతే కారణం ఎవరో? అన్నీలే కారణం. నన్ను చిన్నప్పుడు వచ్చిన కొట్టారు, గోతులో దోశారు, మళ్ళీ పెద్దోడు చెప్తే పైకి లాగారు, అమ్మేశారు. నా బతికేలాగా అయిపోతే కారణం మీరేనని మనసులో పెట్టుకున్నవాడు అయితే ఇప్పుడు అక్కడ రాజుగా కూర్చున్నాడు, ప్రధానమంత్రిగా. ఇప్పుడు వెళ్ళే వచ్చి అయ్యా మహాప్రభో అని సాష్టాంగ దండ ప్రమాణం చేసి మాకు ధాన్యం ఇప్పించిన మహాప్రభు అన్నారు. ఇప్పుడు ఆయన మనసులో చిన్నప్పుడు గుర్తుపెట్టాడు, అన్నయ్యలను గుర్తుపెట్టాడు. అది మనసులో పెట్టుకుంటే ఏం చేస్తాడు? అదే మనలాంటి కూర్చుంటే ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాం చెప్పండి? 10 రెట్లు కక్ష తెచ్చేసుకుంటాం వాళ్ళ మీద. ఛాన్స్ వచ్చింది కదా. ఆయన అంటాడు, నేను మీ తమ్ముడిని యోసేపునంటే ఇలా గడగలు అల్లిపోతున్నారు. అయ్యి బాబోయ్, మా తమ్ముడైన యోసేపు నువ్వు ప్రధానమంత్రి అయిపోయి ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడో, చిన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడేమో. అయ్యి బాబోయ్, నేను గడగడగలాడిపోయి సాష్టాంగ పడిపోయి దండ ప్రమాణం చేసి బాబోయ్ క్షమించి బాబు అని గడగలు ఆడిపోతుంటే అంటాడో, నేను దేవునికి భయపడేవాడును. మీరు
భయపడక్కర్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవునికి భయపడేవాడు కక్ష తీర్చుకోడు, అదే మ్యాటర్. దేవునికి భయపడేవాడు ఏం చేయడు? కక్ష తీర్చుకోడు. దేవునికి భయపడేవాడు లోపల కోపం పెట్టుకోడు. ఎప్పుడుదప్పుడే పెన్సిల్ రాశాక మనం ఏం చేస్తాం? ఎరాజర్తో చెరిపేస్తుంటాం. ఎప్పుడుదప్పుడు చెరిపేస్తాడు. దేవునికి భయపడేవాడు అన్ని మనసులో పెట్టుకోడు. దేవునికి భయపడేవాడు కీడు చేయడు. ఏం చేయడండి? చేతనైతే మేలు చేస్తాడు, లేదా సైలెంట్గా ఉంటాడు, కానీ కీడు చేయడు. కాబట్టి మీరు భయపడక్కర్లేదు నానా, నేను దేవుడికి భయపడేవాడిని అన్నాడు. మన మేలు కోసమే దేవుడు నన్ను ముందుగా పంపాడు ఎక్కడికే, అంతే అనుకోండి. మేము ఇలా చేసాం అలా చేసామని మీరు ఏం ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను, అమ్మ నాన్న కూడా తీసుకురండి, మొత్తం అందరిని తీసుకురండి, మీకు రాష్ట్రాన్ని ఇస్తాను, మీ పశువులకి మేత ఇస్తాను, మీకు సంరక్షకుడిగా ఉండి మిమ్మల్ని పోషిస్తానని చెప్పేసి కేకేసి రప్పించి ఒక రాష్ట్రాన్ని ఇచ్చి వాళ్ళని పోషించాడండి. వాళ్ళు ఏం చేశారు? మనోడికి సపరేట్ అండి. వాళ్ళు ఏం చేశారు? ఏసేపుకి కొట్టారు. ఏం చేశారు? గోతులో దోశారు, తీసి మళ్ళీ అమ్మేశారు. ఈయన ఏం చేశాడు? వాళ్ళకి ఏమండి ఒక మాట కూడా అనకుండా మళ్ళీ మేలు చేస్తున్నాడు, వాళ్ళని సంరక్షిస్తున్నాడు, వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకు ఒక రాష్ట్రాన్ని ఇచ్చాడు. అండి ఎంత గొప్ప మనస్తత్వం అండి. కాబట్టి ప్రియులారా, దేవునికి భయపడేవాడు ఎలా ఉంటాడో చెప్పండి? దేవునికి భయపడేవాడు కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తాడు. అంతే ఒక మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ మాట 1 రాజులు 18:3-4 వచనాలు. నేను ముగించేస్తాను త్వరగా, 2-3 ముక్కల్లో తెగొట్టేద్దాం. 1 రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలు. ఓబద్య అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు దేవునికి భయపడేవాడంట. అతడు ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యాను పిలిపించి, ఈ ఓబద్య యెహోవా యందు మామూలు భక్తి కాదండి, బహుభయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 మందిని దాచి అన్నపానములిచ్చి పోషించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పక్కన రాజుగారు భార్య, అమ్మ నా వైపు చూడండి. ఒక పక్కన ఎవరండి? రాజుగారి భార్య యెజబెలేమో దేవుని ప్రవక్తలను ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేస్తుందంట. లైన్లో చంపుకుంటూ వచ్చేస్తుంటే ఈయన ఆ రాజ్యంలోనే ఆ రాజు రాణి కింద గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అంటే ఆ క్యాబినెట్లో ఒకడనమాట ఈయన ఏం చేస్తున్నాడు? రాణి గారికి వ్యతిరేకంగా బహుభయభక్తులు కలిగిన వాడై, యెహోవా యందు బహుభయభక్తులు కలిగిన వాడై. ఆవిడేమో పక్క నుంచి చంపుకొచ్చేస్తుంటే ఇతను పక్క నుంచి ఒక గుహలో 50 మందిని ఎట్టాడంట, ఇంకో గుహలో 50 మందిని ఎట్టాడంట, ఒక 100 మందిని ఆవిడికి తెలవకుండా సీక్రెట్గా దాచేసి, కనపడితే చంపేస్తుంది మిమ్మల్ని, ఈ గుహలో ఉండండి, మీకు మంచినీళ్ళు భోజనం నేను పంపిస్తూ ఉంటాను సీక్రెట్గా అని వాళ్ళని అన్నపానములు ఇచ్చి పోషిస్తూ వాళ్ళని సంరక్షించి మరణమును ఆవిడ దృష్టిలో పడకుండా కాపాడుకుంటూ వచ్చాడంట. ఒకవేళ మన దగ్గర ఉన్నటువంటి ఓబద్య ఎలా చేస్తున్నాడని రాణికి తెలిస్తే ఏం చేస్తుంది? అమ్మా, రాణికి ఒకవేళ తెలిసిందనుకోండి, మన దగ్గర ఉన్న ఓబద్య ఎలా చేస్తున్నాడని తెలిసిందనుకోండి, రాణి ఏం చేస్తుంది? చెప్పండి, రాణి ఏం చేస్తుంది? ఇదే పెద్ద $1 మిలియన్ ప్రశ్న అలా చూస్తారటనే. ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? ఏం చేస్తుంది రాణి? ఏం చేస్తుందండి అండోయ్? రాణి ఏం చేస్తుందండి? ఓబద్య ఎలా చేస్తానని తెలిస్తే రాణి ఏం చేస్తుంది? ఓబద్యాన్ని అర్జునుడికి చంపిండి అంటది. ఆ ప్రాణాలను తెగించాడు, ప్రాణాలకే తెగించి 100 మంది ప్రవక్తలను కాపాడుతూ మంచినీళ్ళు భోజనం పంపిస్తూ అతని సొంత ఖర్చు, అతని ఆస్తి ఖర్చు పెడతా 100 మంది ప్రవక్తలను కాపాడాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని యందు భయం భక్తి ఉన్నవాళ్ళు దేవుని ప్రవక్తలను కాపాడుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రాణాలకు తెగించి వాళ్ళకి అన్నము పానము ఇచ్చి పోషిస్తారు వాళ్ళని. అపోస్తలుడైన పౌలు గారిని చంపేయడానికి సైనికులు వస్తే అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళిద్దరు భార్యాభర్తలిద్దరూ ప్రాణాలకు తెగించి అడ్డం పడ్డారు. పౌలు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని చంపేయాలని అడ్డం పడ్డదంట అకుల భార్య ప్రిస్కిల్ల. ఏం చెప్పిందో ప్రాణాలకు తెగించి వాళ్ళు సరే తర్వాత చూద్దారని వెళ్ళిపోయాక ఒక తట్టలో ఆ పౌలు గారిని పెట్టి దానికి తాళ్ళు కట్టి
అలాగ కిందకి దింపి జాగ్రత్తకి వెళ్ళిపోండి అయ్యారు అని చెప్పేసి పంపించేసిందంట. ప్రాణాలు తెగించారండి దైవ సేవకుల కోసం. ఆది అపోస్తలుల కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రాణాలకు తెగించి ప్రవక్తలను కాపాడుకున్నారు. దేవుని భయం ఉన్న వాళ్ళు దైవ సేవకులను కాపాడుకుంటాకే ఏమండి పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. సంఘమంతా వాళ్ళ ఇళ్ళన్నీ తాళాలు వేసేసుకొని చర్చిలోకి వచ్చేసి చర్చిలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా మా పేతురు గారిని కాపాడు చచ్చిపోకుండా. ఇప్పుడు యోహాను గారిని చంపేశారు, ముందు ఇంకొక ఆయన్ని చంపేశారు. ఇప్పుడు పేతురు గారిని తీసుకెళ్ళి ఈయన కూడా చంపేస్తారేమో, మాకు మా పేతురు గారు కావాలి ప్రభు అని అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన చేసి ఉండలేక దేవతను పంపించి రప్పించాడు బయటికి చెరసాలలోంచి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, దేవుని భయం ఉన్న వాళ్ళు ఆయన ప్రవక్తలను కాపాడుకుంటారు. అన్నము పానం ఇచ్చి వాళ్ళ ఆస్తి ఖర్చు పెట్టి దేవుని ప్రవక్తలను కాపాడుకుంటారు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని భయం ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమని మనమే ప్రశ్నించుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెక్కువ చెప్పలేను. 6వ పాయింట్ అండి, ఆ ఒక్కడు ఓబద్య 100 మంది ప్రవక్తలను కాపాడాడు. ఇంకెక్కువ చాలా ఉంటుంది కానీ అంత చెప్పలేను. 6వ మాట నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. దేవుని భయం ఉన్నవాడు లంచం తీసుకోడు. దేవుని భయం ఉన్నవాడు అక్రంగా సంపాదించడం. దేవుని భయం ఉన్నవాడు జీతంతోనే బతుకుతాడు. అది అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం. నీకు చాలా అవకాశాలు ఉన్నాయి. నీకు లంచాలు ఇచ్చేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. నీ చేతిలో అధికారం ఉంది. నువ్వు సంతకం పెడితే నీకు వచ్చి పడిపోతాయి బోళ్ళని డబ్బులు. కానీ నీవు లంచం తీసుకోకుండా బతకగలిగితే, నువ్వు జీతం మీద ఆధారపడేవాడు అయితే నీకు దేవుని భయం ఉందని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా 5:15 అంటాడు, జనుల యొద్ద అధికారుల యొద్ద ఆహారం తీసుకునేవారంట. నెహెమ్యా ఉన్న కాలంలో అంతకు ముందున్న అధికారులు ఏమండి, అధికారుల దగ్గర జనుల దగ్గర ఆహారం తీసుకునేవారంట, ద్రాక్షారసం తీసుకునేవారంట, 40 తులాల వెండి తీసుకునేవారంట. ఏండి అంత తీసుకునేవారంట. వాళ్ళకి మరి సంవత్సరానికి ఒకసారి అలాగ ఇవ్వాలనుకుంటా. ఏమండి, వీళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వాళ్ళని వేపుకు తింటారనమాట. అలా తీసుకునేవారంట అధికారులు. ఇప్పుడు నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా కూడా ఇలా మామూలుగా అలవాటు ప్రకారం అయ్యా అంతకు ముందున్న అధికారులు అందరూ ఇలా తీసుకున్నారని చెప్పేసి పట్టుకెళ్ళి ఇస్తే లెంపలాసిపోతే ఒక్కొక్కడికని పట్టుకెళ్ళిపోండి, నేను దేవుని బిడ్డని, అలా నేను తీసుకోకూడదు, నా జీతం నాకు ఉంది, అర్జెంటుగా పట్టుకోండి అన్నాడు. ఎవరి దగ్గర ఎంత కూడా ఆశించలా. అది దేవుడు భయం అంటే. నీకు అర్థమవుతుందంటారా? దేవుని భయం అంటే అది అక్రమంగా సంపాదించకూడదన్న భయం. చాలామంది ప్రతి చిన్న దాంట్లో కమిషను, ప్రతి చిన్న దాంట్లో కమిషను, ప్రతి దానికి కమిషనే, ప్రతి దానికి కమిషనే. చాలా ప్రమాదం సుమా. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏదైనా కరెక్ట్గా ఉండాలి వ్యవహారం. 2001 సంవత్సరంలో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాను నేను త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో. అలా చూస్తూ ఉంటే 8 అవర్స్ డ్యూటీలో ఎంతో అక్రమాలు కనపడతా ఉండేవి. గార్డులు లారీలు వస్తాయనుకోండి, బయట నుంచి లోపల పంపాలి కదా, సీరియల్ నెంబర్ వేయాలా. ఆ సీరియల్ నెంబర్ వేసేటప్పుడు ఆ లారీ డ్రైవరు వీడు సీరియల్ నెంబర్ వేసి గార్డుకి ఒక 100 రూపాయలు ఇస్తాడు. వీడు 100 తీసుకుని వీడి సీరియల్ 12 అయితే 1 ఎత్తాడు, వీడు 2 ఎత్తాడు. ఎంత ఎత్తాడండి? 2 ఎత్తాడు. 12 వేయాలి, 2 ఎత్తాడు. ఆడికి 100 ఇచ్చాడు, 100 జేబులు పెట్టుకుంటాడు, 2 ఎత్తాడు. పొద్దున్నే మా పెద్ద సార్ వస్తాడు, 2 నెంబర్ ముందుకే ఎత్తాడు. వాళ్ళు లారీ వచ్చేస్తుంటే ముందున్న 10 మంది ఏం చేస్తారా, ఇదేట్రా మనం కదరా ముందు, ఆడు ఎప్పుడు వచ్చి ఆడిపోతున్నాడు అని వీళ్ళు అలా సొత్తుంటారు అమాయకుల్లాగా. అందులో ఎవడో ఒకడు అంత బాగా అందరూ మెత్తగా ఉంటారు కదా నాకులాగా. ఎవడో ఒకడు వచ్చి సార్ ఆడు 12 నెంబర్ సార్ అని పిలుతున్నారు, 7 సార్ అంటాడు. 12 2 రాశారా ఇక్కడ అంటాడు మా సార్. 2 సార్ 12 సార్ అంటాడు ఆడు. లేదా మా గార్డులు కరెక్ట్ అంటాడు ఈయన అమాయకుడు. ఆడు బెత్తరపోయి వస్తుంటాడు. ఆయన తెలుసు గార్డులు వ్యవహారం. మరి మా గార్డులు తప్పుడు అండ కదా, అనకూడదు కదా. ఇలాంటి యాసలన్నీ ఎత్తుంటారు అనమాట. ఆడెవడో వచ్చి 400 చేతులు పెడతాడు, ఆడికి ఫస్ట్ నెంబర్ ఎత్తలేడు. వీడికి జీతం ఇస్తారు ఎవరండి? జీతం ఇస్తారు కదా. బయటికి లారీ వదిలేటప్పుడు ఇలా లైన్లో ఉంటాయి. ఆ 11వ నెంబర్ వస్తాడు, వచ్చి ఆడు 200 ఎంతో ఇలాగ కాయంతం కింద పెట్టినాడు, ముందు పంపే అంటాడు. వీడు ముందు ఆడికి ముద్ర వేసి ఆడిని పంపేస్తాడు ముందు. వీళ్ళందరూ ఇలాగ ఉంటారు, ఆడు వెళ్ళిపోతాడు ముందు. వీళ్ళందరూ వచ్చి సారా మేము కదా ఆడు వెళ్ళిపోతాడు సార్ అంటే, ఆడు కాయంతాలు ముందు వచ్చినాయా, నీ కాయంతాలకు రాళ్ళు తెలుసు చూడు తెచ్చుకో అంటాడు. వీడు వాళ్ళ కాయంతాలు ఇక్కడే ఉంటాయి.
వీడు వెళ్ళి తెచ్చుకుంటాడు, అమ్మాయికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు, మళ్ళీ కాగితాలు లేని మా కాగితాలు పంపలేదంటే ఆడంటాడు, పంపించామంటాడు, వీడంటాడు రాలేదంటాడు. అంత దుర్మార్గం అనమాట అండి. ఎవరు డబ్బులు ఇస్తాడు ముందు వెళ్ళిపోతున్నాయి. అక్రమం ఏమి లేదు, కడుపులో భయం లేదు, ఎవడికే భయం లేదు. నేను కనుక డ్యూటీలో ఉంటే ఎవడు ముందైతే ఆడే వెళ్ళేవాడు. ఆడు అలవాటు ప్రకారం వచ్చి పేపర్ కింద డబ్బులు పెడితే అర్జెంటుగా డబ్బులుది అని వార్నింగ్ అయితే ఆడు బెత్తరపోసి వచ్చేవాడు. ఇదేట్రా ఈడెవడరాడు అని ఆశ్చర్యపోయేవారు అనమాట. ఇదేట్రా అంత ఎవడున్నా సరే తీసుకుంటారు కదా, ఏంటి డబ్బులు ఇస్తుంటే కోపడుతున్నాడు అని ఇలా సీరియల్ వేసేటప్పుడైనా ఇలా బండి పంపించేటప్పుడైనా ఎవడు ఏమి ఇచ్చినా ముందే చెప్పేసుకుంటారు. రే పలానోడు ఉన్నాడు రా సీట్లో, మనం ఇలా పట్టుకెళ్ళకూడదు, వాడు కోపాడిపోతాడని ముందే చెప్పేసుకుంటారు అనమాట. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. ఏం పట్టుకెళ్తామండి, ఏం సంపాదించుకోవాలా? మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. గార్డుగా ఉన్న నన్ను సంవత్సరం తిరగకుండా సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చాడు. ఆయన పని కూడా నన్ను చేయమని నమ్మి ఆయన ఏదైనా పని ఉంటే పోయేవాడు, బయటకు పోయేవాడు, నా మీద వదిలేసేవాడు. మొత్తం డ్యూటీ అంతా ఫ్యాక్టరీ మొత్తం వదిలేసేవాడు. నువ్వు లోపల పంపినా బయట పంపినా నువ్వు ఏది పంపినా నీ ఇష్టం చేసే అనేవాడు. అంత నమ్మాడు మనిషిని. ఎందుకు నమ్ముతారండి? పొరపాటు ఏమి చేయడాన్ని. కాబట్టి పిల్లల మంచి సాక్ష్యం మనకు అవసరం. నెహెమ్యాని గురించి చెప్తున్నాడు, జనుల అధికారుల యొద్ద ద్రాక్షారసం కానీ ఆహారం కానీ తులముల వెండి 40 తులముల వెండి కానీ తీసుకోలేదని సాక్ష్యం చెప్పాడు. కాబట్టి పిల్లల దేవుని భయమునోడు ఏం చేయడు చెప్పండి? జీతం మీద ఆధారపడతాడు. ఎక్స్ట్రా లంచాలు గట్ట తీసుకోడు. లంచము కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము దేవుని భయం కలిగిన వాళ్ళమైతే పరిశుద్ధంగా ఉంటాం. నిత్యము దేవుడితో ఉండే ఆ పాకానికి మనల్ని నడిపిస్తుంది ఆ భయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరిగా కీర్తన 115:13 దేవుని ఎందు భయం ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే, ముగించేసినట్టే. ఇంకా దేవుని ఎందు భయం ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు? చదవండి అమ్మా. పిల్లలనేమి పెద్దలనేమి, నువ్వు పిల్లడివైనా నువ్వు పెద్దడివైనా నువ్వు ఏ వయసుడివైనా ఏ వయసున్న స్త్రీవైనా పురుషుడివైనా దేవుని యందు భయభక్తులు నీకు ఉంటే, భయం ఉంటే యెహోవా వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు. నీవు ఈ కార్యం చేసినందున నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైందన్నాడు. ఏమీ లేని అబ్రహాముని కోటీశ్వరుని చేశాడు దేవుడు. ఆశీర్వదించలేదా? ఎన్ని పశువులు ఉన్నాయో ఆయనకే తెలియదు, ఎంత సంపద ఉందో ఆయనకే తెలియదు, ఎంత బంగారం ఉందో ఆయనకే తెలియదు, ఎంత వెండి ఉందో ఆయనకే తెలియదు, ఎంత ఆస్తి ఉందో ఆయనకే తెలియదు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఆయనకే తెలియదు. ఒక్క మాటలో మనం లెక్కలు కట్టొచ్చండి. అప్పుడున్న రాజులు వచ్చి అబ్రాహాం దగ్గరికి వచ్చి, అబ్రాహాం భార్య శారమ్మ చచ్చిపోతే రాజులందరూ వచ్చారంట. రాజులు ఎందుకు వస్తారండి? మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, మనకు తగ్గ వాళ్ళు వస్తారు. రాజులు వస్తారా? అబ్రాహాం భార్య చచ్చిపోతే రాజులందరూ వచ్చారంట. చుట్టుపక్కల ఉన్న రాజులందరూ వచ్చి అంటున్నారు, ఈయన అంటున్నాడు, అయ్యా నా భార్యని బాధ పెట్టుకుంటాకి ఒక స్థలం కావాలయ్యా, నేను వెండి ఇస్తాను మీకు, వెలకి నాకు ఇవ్వండి అంటే ఆ రాజులందరూ అంటున్నారు, నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు, నీవు మా దగ్గర వెండి ఇచ్చి కొనుక్కోవడం ఏంటి, నీకు ఏది కావాలో తీసుకుంటున్నారు. ఈయన ఎలాగున్నాడంట వాళ్ళ మధ్యలో? చెప్పండి, ఎలాగున్నాడంట? మహారాజులాగా ఉన్నాడంట. అంటే ఏ రేంజ్లో ఉన్నాడు మీరు లెక్కలు వేసుకోండి. ఇంకా రాజుల్ని కాపాడే ఒక మహారాజులాగా ఉన్నాడండి మనోడు. యుద్ధంలోకి వెళ్తే అబ్రాహాం వెళ్ళంటే కొట్టుకొచ్చేతనని లెక్కలేసారు అప్పుడు ఆ రాజులందరూ కూడా. అలాంటి రేంజ్లో ఉన్నటువంటి అబ్రాహాము ఆశీర్వాదకరంగా మహారాజులాగా ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని ఎకరాలు ఉందో చూసినంత లెక్క నీదే భూమి అన్నాడు, నడిచినంత లెక్క నీదే భూమి అన్నాడు. ఎంత బంగారం ఉందో ఎలియాజరు చెప్తాడు, నా యజమానుని దేవుడు నా యజమానుడిని బహుగా ఆశీర్వదించాడు. ఎంత ఉందో మాకు తెలదన్నాడు. మీ పిల్లల్ని ఇస్తారని అడిగాడు. బాబు నిన్ను చూస్తేనే మాకు టెన్షన్ వచ్చేస్తుంది, నువ్వు ఇచ్చిన గిడియాలు బంగారం చూస్తేనే మాకు ఏంటి అని, నిన్ను చూస్తేనే మాకు ఎంత ఉన్నవాడు అని నిన్ను చూస్తేనే మాకు బెంబెలు ఎత్తిపోతుంది. ఇంకా మా యజమానుడు ఇంకా చాలా ఆస్తిపరుడు అంటున్నావు, అలాంటికి ఎత్త చంద్రబాబు తీసుకెళ్ళన్నారు. పిల్లల్ని తీసుకొచ్చేసాడు, ఇసాక పెళ్లి చేసేసాడు. దేవుని యందు భయం ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? అబ్రాహాంకి ఏమీ లేదు సార్, బయలుదేరినప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఏమీ లేదండి, ఏమీ లేకుండా వచ్చాడు, మహారాజులకు చేశాడు. దావీదుకి ఏమైనా ఉందా?
గొర్రెలు కాసుకునే పరిస్థితి. దేవుడు అంటే భయం తీసుకెళ్ళి మహారాజు పొజిషన్లో పెట్టాడు. యోసేపుకి ఏమన్నా ఉందా? బానిస పిల్లోడు. దేవుడు అంటే భయం. పోతిఫర్ భార్య, ఏమండి, ఎవరో లేరు, నా భర్త లేడు, పోతిఫర్ లేడు, ఎవరు లేడు, మనం చూసాడు ఎవరు లేడు, నాతో పాపం చేయని చెప్పేసి అంటాడేస్తుంటే రోజు దేవుడు ఎదుట నేను ఇట్టి దుష్కార్యం ఎటు చేయదును అని కడుపులో భయం ఉంది కాబట్టి అతడి పైవస్త్రం ఆమె చేతిలో ఉంది, సాక్ష్యం ఉంది, ప్రూఫ్ ఉందని తెలిసిన వదిలేసి పారిపోయాడు. భయం ఉంది కాబట్టి. అవునంట కదా? అవునని కాదండి, ఏమండి? దేవుని భయం ఉన్నవాడు అలాగా, ఆ భయం ఉన్నవాళ్ళు పారిపోతారు, పాపం చేయలేరు. అందుకనే ఆ కుర్ర అలా వదిలేశాడు దేవుడు. తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి రేంజ్లో కూర్చోబెట్టాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని భయం ఉంటే మనలో ఎవరికైనా, ఆ భయం ఉన్నవారు చిన్నలైనా పెద్దలైనా, ఏ వయసు అయినా వయసుతో సంబంధం లేదు, దేవుని భయం ఉన్నవారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించను. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనకు దేవుడు చెప్తున్న సందేశం, దేవుని భయం కలిగి నిత్యము ఆయనతో పాటు నిలిచి ఉండేటట్లుగా మనందరినీ ప్రభు సిద్ధపరుచును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడి మమ్మల్ని అందరినీ మీ అందరినీ భయం కలిగిన